నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, సాయి మంజ్రేకర్ హీరోయిన్గా, ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'. అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్, సునీల్ బల్సు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్ నటి విజయశాంతి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్ 18వ తేదీన ఈ సినిమా థియేటర్లో సందడి చేయనుంది. మూవీ ప్రమోషన్స్లో చిత్ర యూనిట్ బిజీగా గడుపుతోంది. ఇందులో భాగంగా చిత్తూరులో జరిగిన ఈవెంట్లో సినిమా సెకండ్ సింగిల్ 'ముచ్చటగా బందాలే' అనే సాంగ్ని లాంచ్ చేశారు. ఈ వేదికపై కళ్యాణ్ రామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని ఫ్యాన్స్తో పంచుకున్నారు. 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' సినిమాలోని 2వ పాటను బుధవారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, సినిమా ప్రమోషన్స్లో జూనియర్ ఎన్టీఆర్ భాగం కానున్నారు. ఈ నెల 12వ తేదీన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. చీఫ్ గెస్ట్గా తమ్ముడు వస్తాడు. మీ అందరితో ఆ రోజు తప్పకుండా మాట్లాడతాడు. మరిన్ని విశేషాలను మనం ఆ రోజు మాట్లాడుకుందామని తెలిపారు. ప్రీ రిలీజ్ ఈవెంట్కి జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడని చెప్పడంతో అక్కడున్న అభిమానులంతా ఒక్కసారిగా కేకలు వేశారు. జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్గా మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్కి వచ్చి నార్ని నితిన్ని అభినందించాడు. ఇప్పుడు అన్న కోసం మరోసారి తమ్ముడు రానున్నాడు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్లను ఒకే స్టేజ్ మీద చూసి చాలా కాలమైంది. ఈ వార్త నందమూరి అభిమానులకు సర్ప్రైజ్ అని చెప్పవచ్చు. ఇక అదే ఈవెంట్లో కళ్యాణ్ రామ్ కథ గురించి చెప్పారు. ప్రతి ఇంట్లో తల్లి మనసుకి హత్తుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది. తల్లి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ఈరోజు మనం వేసే ప్రతి అడుగు అమ్మ చేయి పట్టుకొని నడిపించింది. మన కోసం ఎన్నో త్యాగాలు చేసిన అమ్మ కోసం మనం ఎంత బాధ్యతగా ఉండాలని చెప్పే కథే ఈ 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' అని తెలిపారు. వేసవి కానుకగా ఈ సినిమా ఈ నెల 18వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. 'సరిలేరు నీకెవరు' సినిమా తర్వాత విజయశాంతి చేస్తున్న సినిమా కావటం మరో విశేషం. ఈ సినిమాలో బలమైన ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని, టాలీవుడ్లో ఇలాంటి క్లైమాక్స్ మీరెప్పుడూ చూసి ఉండరని హీరో కళ్యాణ్ రామ్ సైతం కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. చూడాలి సినిమా రిలీజ్ అయిన తర్వాత టాలీవుడ్లో ఎలాంటి రికార్డ్స్ని క్రియేట్ చేస్తుందో.